is Metro News Network and you are watching Suchitra TV. Medchal Metro Sadhana Samiti urges justice for North Hyderabad. The founder member of the Samiti Sampath Reddy stated, "It is highly unjust to expand the metro in 3 directions while completely ignoring the north, which houses lakhs of residents and thriving communities." He emphasized the pressing need for metro connectivity to Medchal and its surrounding areas, pointing out that the lack of connectivity has led to social and economic isolation for the region. Mr. Reddy, a founder member of the group, reiterated the demand to extend the metro from Paradise to Medchal. North Hyderabad is not a distant outskirt, it is a vital part of this city's growth and deserves equal infrastructure support. The exclusion of this corridor is nothing short of a blatant oversight, Sampath Reddy added. భాగ్యనగర అభివృద్ధిలో భాగమైన హైదరాబాద్ మెట్రో రైలు 7 ఏళ్ల నుంచి విజయవంతంగా పరుగులు పెడుతోంది. ఈ ప్రయాణంలో మొదటి దశలో ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం 3వ స్థానానికి చేరింది. ఈ విషయం గమనించిన హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర సర్కారికి 3 నెలల్లో డిపిఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. మరి హైదరాబాద్ 2వ దశ విస్తరణ ఎలా ఉండనుంది ఇప్పుడు చూద్దాం. మిగతా కన్నా ఆల్రెడీ రైట్ ఆఫ్ వే కూడా ఎక్కువ ఉంది, కానీ పెద్ద రోడ్ను కూడా వైడన్ చేయాల్సిన అవసరం లేదు. సో ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక ఈ ఓల్డ్ సిటీ తప్ప ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ రావు. ప్రస్తుతం మెట్రో రైలు సగటు వేగం గంటకు 35 కిలోమీటర్లు కాగా విమానాశ్రయం వరకు ఆ వేగం పెంచే అవకాశం ఉంది. మేడ్చల్ వైపు మెట్రో విస్తరణపై డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రోను విస్తరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం పై వంతెనలు నిర్మిస్తోన్న ప్రభుత్వం అదే ఖర్చుతో మెట్రోను విస్తరిస్తే ఉత్తర ప్రాంతంలో 30 లక్షల మందికి మేలు జరుగుతుందని మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపక సభ్యుడు సంపత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈ ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో 3 దిశలకే విస్తరించబడి ఉంది. మా ఉత్తర ప్రాంతము పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఉత్తర ప్రాంతం తీసుకుంటే వేలాది మంది నిత్యం ప్రయాణికులు హైటెక్ సిటీకి మరియు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. కానీ అక్కడ మేడ్చల్ తీసుకున్న, అలాగే మనకు షామీర్పేట తీసుకున్న, బాలానగరు, సూరారం, గండి మైసమ్మ, ఈసీఐఎల్ ఈ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. మేము గత 9 నెలలుగా తీవ్రమైన ఉద్యమం చేస్తున్నాము. ప్రజలకి వెళ్ళి అందరికీ తెలియజేస్తున్నాము మాకు ఈ తీరాన్ని నిర్లక్ష్యం జరిగిందని. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని కూడా జనజీవన స్రవంతిలో కలిపినట్టుగా మెట్రో నెట్వర్క్లో కలిపి మమ్మల్ని కూడా హైదరాబాద్ ప్రాంతవాసులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 2వ దశ విస్తరణకు కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. నిర్దేశించిన సమయానికల్లా మెట్రో రైలు 2వ దశ పూర్తయితే విశ్వనగరంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష సాకారమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నగరం నలువైపులా సులభంగా ప్రయాణించే వీలు మెట్రో వల్ల లభిస్తుంది. 5 కారిడార్లలో మెట్రో పరుగులతో ముఖ్యమైన ప్రాంతాల్లో రహదారులపై ప్రైవేటు వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.